27, 28, 29 వచనాలు కలిసి చదువుకున్నాం. 27, 28, 29 వచనాలు, 30 వచనాలు కూడా మార్చి చదువుకున్నాం. 26 నుంచి, మీరు ఎట్టుని తిని పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభువు వరకు ఆయన మరణం ప్రచురించదురు. కాబట్టి లేక ఆయన పాత్రలను త్రాగను, వారు ప్రభువుకి సేవ. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలను. శరీరం నివేశింపగా తిని త్రాగరాదు, తన కృష్ణావతి కొరకే తిని త్రాగుతున్నాడు. ఇందువల్ల మీరు అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. 31 కలిసి చదువుకున్న అందరమే. అయితే మనలో మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోవడము. మరొక భాగాన్ని మనం చదువుకున్నాం. యోహాను రాసిన యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14 నుంచి 19 వరకు మార్చి చదువుకున్నాం. 14 నుంచి 19 వరకు మార్చి చదువుకున్నాం. నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. ఒక స్నేహితులను పిలుస్తున్నాను, ఎందుకనగా నేను మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచేటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని ప్రేమించవాలని సంగతిని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించాలని మీరు ఎరగదు. లోక సంబంధులైన లోకము ఆశ్రయించును, అయితే లోక సంబంధులు కాదు. నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకుని అంచేతను లోకమును ద్వేషించును. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కన్నా పరలోక తండ్రి, పరిశుద్ధ రాజా, కారణమైతే నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు సహాయపడుకొచ్చినందుకు వందనాలు. ప్రభావం తండ్రి బల్లో పాల్గొన్న ముందుగా తండ్రి వాక్యము చదువుకునిండగా దీవించి ఆశీర్వదించము హస్తాలుగా చెప్తున్నాం. అయోగ్యని దేనికి యోగ్యత లేనివారు నేను జ్ఞాపకం చేసుకుని సులుసాటు మరుగుపరచము. ఆయన మత స్వార్థ 10, 20 ప్రకారంలో స్వార్థ 12 ప్రకారం మీరే మాట్లాడుతున్నామని నా జ్ఞానం దయచేయము. పరలోక తలంపుల ఆలోచనకు దయచేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి దీవించి ఆస్వాదించమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేతి కాపు చెప్తూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనాన్ని మనందరం కలిసి చదువుకున్నాం. 15వ అధ్యాయం 16వ వచనాన్ని, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచేటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ 15వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి లైన్ కూడా మనం ధ్యానిస్తే ఎన్నో ఆత్మీయమైన అర్థాలు, ఆత్మీయ భావము మన జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందులో భాగంగా 16వ వచనంలో మనం చదువుకున్న ఈ 16వ వచనంలో మధ్య భాగంలో చూసినట్లయితే, మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచేందుకు నేను మిమ్మలను ఏర్పరచుకొని నియమించి తిని అను. కనుక దేవుడు మనల్ని ఏం చేస్తున్నారంట? ఏర్పరచుకొని నియమించుకున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, నియమించుకున్నాడు, ఏర్పాటు చేసుకొని నియమించిన. ఎందుకంటే మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉంటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనము దేవుని ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మనం ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలనేది దేవుని యొక్క మహాసంకల్పం. కాబట్టి దేవుడు మనలను ఏర్పాటు చేసుకొని పిలుచుకొని నియమించుకున్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడో ఏర్పాటు చేసుకున్నారు. కనుక ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడని మనం చూసినట్లయితే 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూద్దాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి,
మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశవారినైను అనేకులను పిలువబడలేదు. కానీ ఏ శరీరం బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఎవరిని అంటే, ఇక్కడ మనం స్పష్టంగా దేవుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26వ వచనంలో ఏముంది? బలహీనులైన వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, జ్ఞానం లేని వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుని ఏర్పాటు ఎవరి మీద ఉందంటే, మనం చదువుకున్న ఈ యొక్క భాగంలో బలహీనులైన వారిని, అలాగే జ్ఞానం లేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్న మనలను ఏంగా ఉండాలని కోరుకుంటూ వచ్చినాడు? ఆయన ఫలించి నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. మనం ఫలించాలి, నిలిచి ఉండాలి. అది దేవుని యొక్క మహాసంకల్పం, ఉద్దేశం. కనుక ఆది కాలంలో దేవుడు ఆదాము కాలంలోనే దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కనుక ఏమైనా ఆశీర్వదిస్తూ వచ్చినాడు? చిన్న ఆదికాండం 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూసినప్పుడు చదవండి ఆ మాట. దేవుడు పక్షుల భూమి మీద విస్తరించిన వాటిని ఆశీర్వదించి 28వ వచనంలో చూడండి, ఇంకా స్పష్టంగా ఉంది. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి కాబట్టి దేవుడు ఆశీర్వదించను ఎట్లు అనగా, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఆదాము హవ్వలను ఆశీర్వదించాడు దేవుడు. కనుక దేవుడు ఉద్దేశం ఏంటంటే మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. కనుక ఈ 3 విషయాలు మనకు దేవుని యొక్క ఉద్దేశం మానవుల్లో కలిగి ఉండాలి. అయితే ఆదాము హవ్వలు ఆ విషయాన్ని మరచి పాపం చేసి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని శాపాన్ని కొని తెచ్చుకుంటూ వచ్చారు. కాబట్టి ఇది మనం కానీ చూసినట్లయితే దేవుడు ఎవరిని నియమించుకున్నాడంటే, మనం బైబిల్లో చాలామంది మనం చూడగలం. ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, చదవలేదు, అబ్రాహాముని గురించి చెప్తాడు, జనములకు తండ్రిగా నియమించను. అబ్రాహాము దేవునిగా నియమించాడు, జనములకు తండ్రిగా నియమించాడు. అలాగే మోషే అంటాడు, ఫరోకి దేవుడిగా నిన్ను నియమించాను. మోషే నిన్ను ఫరోకి దేవుడిగా కదా. మోషేని గురించి మనం తెలుసుకుంటే మోషే ఎలా అంటాడు? దేవుడు అంట. ఎవరికి? ఫరోకి. దేవుడు ఎంత ఆధిక్యతను ఇచ్చాడు. ఫరో గురించి మనకు తెలుసు, కనుక మోషే గురించి మనకు తెలుసు. కాబట్టి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నారు. గొర్రెలు కాపరిగా గొర్రెలు మేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆయన పిలుచుకొని నియమించుకున్నాడు. కనుక ఇక్కడ మనం చూస్తే ఫరో ఎంత ఆధిక్యత ఎంతగా ఇచ్చినాడు. మోషేని ఏమంటాడో దేవుడు అంట, ఫరోకి దేవుడిగా ఇచ్చినాడు. అలాగే నెహెమ్యా అంటాడు, కాపరులుగా ఉండుటకు ఆయన నియమించుకున్నాడు నెహెమ్యాని కాపరుగా. కాబట్టి ఇంకా మనం చూసినప్పుడైతే యెషయా అంటాడు, జనములకు సాక్షిగా నియమించుకుని ఉన్నాడు. యెషయాని జనములకు సాక్షిగా నియమించుకున్నాడంట. అలాగే ఇర్మియా అంటాడు, ఇర్మియా నిన్ను ప్రవక్తగా నియమించుకున్నాను అంటాడు. రోమాపత్రిక చదువుదాం, 9వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాడు, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురమంతటను అందునిమిత్తమే నిన్ను నియమించుకుని. కాబట్టి ఇక్కడ పౌలుతో చెప్తున్నాడు, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామం భూలోకమంతటా ప్రచురమగుటకును అందరి నిమిత్తమే నేను. అందరూ ఎవరి కోసం అంట? అందరి నిమిత్తం, ప్రజలందరి కొరకు స్వార్థ ప్రకటించేదానికి పౌలుని దేవుడు నియమించుకున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా
ఏర్పాటు చేసుకొని నియమించుకున్నాడు. ఎందుకు? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలని, అంతేకాక మనం ఫలించి నిలిచి ఉండాలని. కనుక ఏ విధంగా ఫలించాలా అనేది బైబిల్లో కొన్ని 3 భాగాలు ఉన్నాయి. ఆ భాగాలు చూసుకొని మనం బల్లో పాల్గొన్నాం. మొదటగా చూసినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి 7వ వచనంలో ఏముందంటే, మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. ఏ ఫలం ఫలించాలంట? మారు మనసుకు తగిన ఫలాలు. కాబట్టి ఇక్కడ పై భాగానంతా చూసినప్పుడు యోహాను శాస్త్రుల పరిశీలన గురించి ఆయన ప్రస్తావిస్తూ వచ్చినారు. కాబట్టి వారు కూడా బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. అయితే మనకు కావాల్సిన అంశము మారు మనసు తగిన ఫలము ఫలించుడి. కాబట్టి దేవుడు మనకు కూడా తెలియజేస్తున్నాడు ఏమని? తగిన ఫలములు ఫలించుడి. కనుక ప్రభువుని ఎరకముందు, మారు మనసు పొందకముందు మనం ఎలాగుంటూ వచ్చినామో మనకు తెలుసు. కాబట్టి ఈ శాస్త్రుల పరిశీలన వల్లే మనం ఆరాధనలో చూస్తూ వచ్చినాం. ఇక్కడ కూడా ప్రస్తావనకు వస్తూ ఉన్నది. ఆయన చెప్తున్నాడు, యోహాను వాళ్ళని అడుగుతున్నాడు, సర్వ సంతానమా అని ఆయన సంబోధిస్తూ ఉంటున్నాడు. మనం కూడా ఈ లోకంలో పాపంలోనూ జీవిస్తూ ఉన్న వారమే. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మారు మనసుకు తగిన తగిన ఫలాలు ఫలించుడి అని చెప్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో మనం కూడా దేవుడు మనం ఏర్పాటు చేసుకున్న ఉద్దేశాన్ని మనం ఎరిగిన వారంగా ఉండాలి. కనుక మీరు ఫలించి అభివృద్ధి చెందని అంటున్నాడు. ఆదికాండంలో చూసినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించమని తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం అది. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము దేవునికి ఏ విధంగా ఫలిస్తున్నాము అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, యాకోబు అందరినీ దీవిస్తూ వచ్చినాడు. యాకోబు అందరినీ దీవిస్తూ ఈసాకు దగ్గరకు వచ్చేదానికి చదవండి 49:22. కాబట్టి ఎలాగొన్నారంట, యోసేపుని దీవిస్తూ వచ్చాడు. యోసేపు యొక్క జీవితాన్ని ఎరిగిన యాకోబు అంటున్నాడు, యోసేపు ఫలించేడి కొమ్మ. కనుక మన జీవితంలో కూడా దేవుడు ఎలాగ ఉండాలనుకుంటున్నాడంటే, మనం ఫలించేడి కొమ్మగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ వస్తున్నాడు. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని నియమించుకున్నాడు. మనం ఎలాంటి వారి స్థితిలో మనం నియమించుకున్నారు మనం చదువుకుంటూ వచ్చినాం. 1 కొరింథీయులు 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మనం ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, అంగీకరించబడిన వారిని, కనుక దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తున్న మనలను ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి అలాంటి వారిని ఎలాగ మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఫలించాలని. కనుక మనం ఫలిస్తే దేవుడు సంతోషపడతాడు, దేవుడు ఆనందపరుస్తాడు. దేవుని ఉద్దేశం మనం ఏర్పాటు చేయటంలో కూడా ఫలించాలని. అలాగే మనం లోకాసువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూస్తే, లోకాసువార్త 13వ అధ్యాయం ఇదిగో 3 ఏళ్ల ముందు నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి నేల వ్యర్థమైపోవాలన్నది ద్రాక్ష తోట మనకి చెప్పాడు. కాబట్టి ఇక్కడ మన ఈ ఉపమానాన్ని దేవుడు చెప్తూ వచ్చినాడు. ఒక యజమానుడు ఏం చేస్తున్నట్టు అంజూరపు చెట్టు వేస్తే అది 3 సంవత్సరాల నుంచి కాయలేదు. కాబట్టి ఆయన అంటాడు, ఈ చెట్టు మనకు స్థలము వేస్ట్, సమయం వేస్ట్, కనుక దీనివల్ల మనకు ఫలాలు లేవు, కాబట్టి దీన్ని నరికి వేయమని చెప్తున్నాడు. కనుక ఆ దాసుడు అంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటాడు. కాబట్టి అది ఒక ఫలించినా సరే లేని దాన్ని తీసుకోవాలి.
కాబట్టి ఇక్కడ దీనిలో భావము ఫలించిన పట్టి చెట్టు ఏం చేయబడుతుందంట, నరికి వేయబడుతుంది. కాబట్టి మనం ఫలించకపోతే, ఆ ఫలాలు దేవుడు మనలో చూడకపోతే దేవునికి అది మనకు నిష్ప్రయోజకముగా ఉంటుంది. దేవుడు అనుకుంటాడు, నేను వీళ్ళని రక్షించిన దానికి వీళ్ళు నాకు ఫలాలు ఇవ్వలేదని ఆయన ఎంతో విచారిస్తాడు, బాధపడతాడు. కనుక యజమానుడు ఏం చేస్తున్నాడు, 3 సంవత్సరానికి కాపు కాయలేదు, దీనివల్ల మనకు ఉపయోగం లేదు అని ఆయన అంటూ వచ్చినారు. అయితే దాసుడు అంటాడు, కొంత సమయం చూద్దాం అంటాడు. అలాగే దేవుడు మనం ఫలించకపోతే కొంత సమయం చూస్తాడు, ఇంకొంచెం సమయం చూస్తాడు, ఇంకా ఫలిస్తాడు. ఒకవేళ ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడు, నరికి వేయబడుతుంది. అంటే మనము దేవునికి ఉపయోగపడిన సాధనముగా ఉంటాం. అప్పుడు మనకు నిష్ప్రయోజకముగా మనం జీవిస్తాం. కాబట్టి దానివల్ల ఎంతో మనకు నష్టం. కనుక మా ఇంట్లో కూడా ఒకసారి వంకాయ చెట్లు వేసాం. ప్రసన్నక ఆడాను కొనక్కొచ్చింది. ఒక 10 చెట్లు వేసాం, పెరిగింది, పెద్ద అయింది, బాగా పూలు పూసింది, కాయలు. ఎన్ని రోజులు చూసినా కాయలు కాకుండా, సరే దాన్ని తొగి ఎరువు వేసాను, కంపోస్ట్ తెచ్చి వేసాను, అది కాయలు. మళ్ళా రాలిపోతుందని చెప్పి గాంధీ బొమ్మ కాడ ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చి కొట్టాను, అయినా కూడా కాయలు. కాబట్టి ఏం చేసాము, అది పెరిగింది. అయితే బాగా ఎత్తుగా పెరిగినాయి, పుష్టిగా పెరిగింది, కానీ ఏమాత్రం కాయలు. తర్వాత చూసి అన్నీ పీకి ఎందుకు, స్థలం వేస్ట్, సమయం వేస్ట్, దాని మీద ఆశ పెట్టుకోవటం కూడా వేస్ట్. అదే మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా మనకు వర్తిస్తుంది. దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు ఒక్కొక్కరికి ఒక తలాంత్ ఇస్తాడు, ఒక్కొక్క భాగ్యం ఇస్తాడు, ఒక్కొక్క అవకాశం ఇస్తాడు. ఫలించాలని రకరకాలుగా దేవుడు ఒక్కొక్కరిని ఒక్క రకం కోరుకుంటూ వస్తాడు. కానీ మనం ఫలించకపోతే ఏం చేస్తాడు, వదిలేస్తాడు. అంటే వదిలివేయటం అంటే ఆ ఫలాలు ఆయనకు ఉపయోగపడకపోతే దానికి ఏమీ ఉపయోగం ఉండదు. దేవుడు మీరు ఫలించి అభివృద్ధిని విస్తరించాలని కోరుకుంటూ వచ్చాడు. కనుక అలాంటి జీవితాన్ని దేవుడు మనం దేవునికి అందించేవారుగా ఉండాలి. కాబట్టి ఇంకా మనం చూసి కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, 3వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకున్నాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు జాలిగల మనసును, దయాలత్వము, ప్రేమను, సాత్వికను, దీర్ఘదర్శను దర్శకుని. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. కనుక దేవుడు ఇక్కడ మనల్ని ఎలా సంబోధిస్తున్నాడంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారం. మనం ఎవరిని, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. నశించిపోతున్న మనలను, పులిపిండి లాంటి జీవితం కలిగిన నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు, పులిపిండిని తీసివేసి చిన్నపిల్ల స్వభావం కలిగిన నూతన స్వభావం ఇచ్చి పరిశుద్ధులుగా చేస్తూ వచ్చినాడు. అయితే మనము ప్రియులైన వారికి తగినట్లుగా మనం జీవించకపోతే అది మనకు ఆశీర్వాదం కాదు, దేవునికి ఉపయోగకరం కాదు. కాబట్టి మనము ప్రియులైన వారికి తగినట్లుగా మనం జీవించేవారుగా ఉండాలి. కాబట్టి దేవుడు నన్ను ప్రియమైన వాడుగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనము మొట్టమొదటిగా ఫలించాలని కోరుకోవాలి, ఫలించే విధంగా జీవించాలి. కనుక మనం ఒక చెట్టు వేస్తే అదేం చేయాలనుకుంటాం, ఫలించాలనుకుంటాం. రెండవది, అది ఇంకా ఫలించాలనుకుంటాం. కాబట్టి అది ఫలించకపోతే ఆ చెట్టుని మనము మనమే, లోకంలో ఉండే సాధారణమైన మనమే ఆ చెట్టు ఫలించకపోతే తీసివేస్తాం. అయితే దేవుడు మన మీద పెట్టుకున్న ఆశ, మనం ఫలించాలని పెట్టుకున్న ఉద్దేశం నెరవేర్చకపోతే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, దేవుడు న్యాయవంతుడు, నమ్మదగినవాడు, ప్రేమ కలిగినవాడు, నువ్వు చెప్పినట్టు ఆయన నరికివేయడు అని మనం అనుకున్నా మన విషయంలో శ్రద్ధ ఉండదు. దేవుడు మన వైపు శ్రద్ధ చూపడు. కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి. దేవుడు ఆయన కన్ను దృష్టి మన మీద ఉండాలంటే, నిలిచి ఉండాలంటే మనం ఫలించేవారుగా ఉండాలి. ఒకవేళ మనం ఏ విషయంలో ఫలించలేకపోతున్నామో మనం పరీక్షించుకొని, మనం సరి చేసుకొని మన జీవితాన్ని ముందుకు సాగిపోయే విధంగా మనం చూసుకోవాలి. రెండవదిగా చూద్దామండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం
10వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు ఈ గొడ్డలి ఆ. చెట్ల వేరును ఉంచబడి ఉన్నది ఆ. కనుక ఆ. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును ఆ. నరుకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి ఇక్కడ 10వ వచనంలో మనం గమనించవలసిన అంశం అంటే మంచి ఫలము ఫలించిన ప్రతి చెట్టును ఏం చేయబడుతుందంట? నరికి వేయబడాలి అని ఉంది. నరికి వేయబడను అంటే మంచి ఫలాలు ఫలించాలని దేవుడు మనం కోరుకుంటూ వస్తున్నాడు. అంటే ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడాలని రాయబడింది. మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టును కూడా నరికివేయబడినది. కాబట్టి మన జీవితంలో ఫలించితే దేవుడు మనం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలని కోరికైతే మనం ఒకవేళ ఫలిస్తే మనము ఎలాంటి ఫలాలు ఇస్తున్నాం దేవునికి? ఇక్కడ రాయబడినది మంచి ఫలాలు అంటే మంచి చెడు రెండు ఉంటాయి. మంచి ఫలాలు ఉంటాయి, చెడు ఫలాలు ఉంటాయి. కనుక మంచి ఫలాలు మనం ఫలించే వారికి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కూరగాయల్లో కూడా మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. మనకు తెలిసి దొండకాయ మంచి దొండకాయ ఉంటుంది, పిచ్చి దొండకాయ కూడా ఉంటుంది. ఏమాత్రం తీసిపోదు దొండకాయ. అదే పూలు, అదే కాయ, అది అడవిల్లోనూ చెట్టల్లోనూ మలుస్తుంటాయి. అది తింటే చేదుగా ఉంటుంది, ఇది తింటే రుచిగా ఉంటుంది. కాబట్టి దేవుడు అంటాడు మంచి ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటాడు. మన జీవితాల్లో కూడా దేవుడు కోరుకునే అంశం ఏంటంటే మనం ఫలించిన తర్వాత మనం మంచి ఫలాలు ఫలించాలని కోరుకుంటాం. కనుక ఆ మంచి ఫలాలు మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనాన్ని. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడు. అలాగనే ప్రతి 17 అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాల చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలం ఫలించనేరదు, పనికిమాల చెట్టు మంచి ఫలమును ఫలించనేరు. చదువు 19వ వచనం చదువు. మంచి చెట్టు కాని ఫలము ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలము ఫలింపనేరదు. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడదు. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకోండి. కాబట్టి ఇక్కడ రాయబడినది మన ఫలాలు ఏంటంటే మనను బట్టి, మన కార్యాలు, మన క్రియలను బట్టి మనకు తెలుస్తాయి. ఇక్కడ రాయబడినది ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలను ఇస్తుంది. అంతేకాని మంచి చెట్టు చెడ్డ ఫలాన్ని ఇవ్వదు, చెడ్డ చెట్టు మంచి ఫలాలను ఇవ్వదు. కాబట్టి మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది. అలాగే మన జీవితంలో దేవుడు మనకిచ్చిన మనం ఏర్పాటు చేసుకొని నియమించిన దానికి మనం మంచి ఫలించాలని దేవుడు కోరుకున్నాడు. ఆ మంచి ఫలాలు దేవుడు మంచి ఫలాలని మనలో నుంచి కోరుకుంటూ వస్తున్నాడు. కనుక మంచి చెడు రెండు కూడా ఉన్నాయి. చీకటి ఉంటే వెలుగుంటుంది, మంచి చెడులు ఉంటాయి. మన జీవితంలో కూడా మంచి చెడు అనేది ఉంటుంది. అలాగే దేవునికి ఇష్టం కలిగినవి, ఇష్టం లేనివి కూడా ఉంటాయి. కాబట్టి మన దేవునికి ఏదైతే ఇష్టం లేకుండా ఉంటుందో అది దేవునికి చెడు ఫలముగా ఉంటుంది. దాన్ని మనం ఫలిస్తే, దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం చేస్తుంటే అవి చెడు ఫలాలుగా ఉంటాయి. కనుక మనకు తెలుసు గలతీ పత్రికలో 6వ అధ్యాయం రాయబడుతుంది శరీర కార్యములు అని ఉన్నాయి. దాని కింద వస్తే ఆత్మ ఫలాలు అని ఉన్నాయి. కనుక ఈ శరీర కార్యాలు మన జీవితంలో ఉంటే అవి దేవునికి ఇష్టం లేని కార్యాలు. కనుక వాటిని మనం గమనించుకొని ఆ కార్యాలను వాటి వల్ల మనకు నష్టం కలుగుతుంటుంది, దేవునికి దూరం చేస్తుంటాయి, దేవుడు ఇష్టపడేవిగా ఉండవు. కాబట్టి ఇక్కడ మంచి చెట్టు ఫలాలు, మంచి ఫలాలని దేవుడు మనలో నుంచి కోరుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఒక మాట గారు చదువుకున్న యెషయా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంది చక్కటి మాట ఉంది. 5వ అధ్యాయం 2వ వచనం ఉంది. ఆయన దానిని బాగుగా త్రవ్వి, రాళ్ళను ఏరి, అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యలో బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది మారు ద్రాక్షను కాచెను. కాబట్టి ఇక్కడ ద్రాక్ష తోట వేశారు. 5వ వచనం మొదటి నుంచి కానీ చదివితే నేను చదువుతాను. నా ప్రియుని గూర్చి పాడేదని వినుడి, అతని ద్రాక్ష తోట నుంచి నాకు ఇష్టమైన
మైన వాని గూర్చి పాడదని వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగు చేసి త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. కాబట్టి దేవుడు ఏంటంట, శ్రేష్టమైన ద్రాక్ష తోటను, ద్రాక్ష చెట్టును నాటించాడు. కనుక శ్రేష్టమైన, మనం ఒకప్పుడు శ్రేష్టము కాని వారిగా ఈ లోకంలో ఉంటూ వచ్చాం, దేవునికి ఇష్టం లేని వారిగా జీవిస్తూ వచ్చాం. కనుక దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, మనల్ని ఆయన రక్తం చేత కడిగి పవిత్రపరిచి ఆయన శ్రేష్టమైన వారిగా, ఆయన పిల్లలుగా మనల్ని నియమించుకుంటూ వచ్చినాడు. కాబట్టి మనం శ్రేష్టమైన ఫలాలు ఫలించాలి దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమైంది, ఏమో ఆ చెట్టును తెచ్చి నాటి తోవి వాటినంతా శుభ్రం చేసి రాళ్ళు తీసివేసి చక్కగా నాటితే అదేం కాసిందంట, కారు ద్రాక్షాలు కాసింది. కాబట్టి ఆ యజమానుడు ఎంతగా బాధపడుతున్నాడు కదా, ఎంతగా విచారిస్తున్నాడు అని కింద వచ్చిన చదువుతూ ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది. కనుక ఆ యజమానుడు ఏం చేస్తూ వచ్చాడు, 5వ వచనానికి రండి. ఆలోచించుడి, ఆ ద్రాక్ష తోటకు చేయవ కార్యం మీకు తెలియజెప్పేదని అంటాడు. నేను అది మేసివేయబడినట్లు దాని కంచె కొట్టివేసేదను అంటాడు. ఏం చేస్తాడంట, అంతకుముందు ఏం చేస్తున్నాడు, ఆ ద్రాక్ష తోటకి, ఆ చెట్టుకి ఏం చేస్తున్నాడు, కంచె వేస్తున్నాడు. ఇక్కడ ఏమని చెబుతున్నాడు మన చదువు భాగంలో, ఆ కంచె నేను తీసివేస్తాను అంటున్నాడు, కొట్టివేస్తాను అంటున్నాడు. కాబట్టి ఆ కంచె, దేవుడు వేసిన కంచె ఎంతో బలమైనది కదా. దేవుడు అంటాడు, సాతాను వచ్చినప్పుడు యోబును చూసితవా, అతని యథార్థవంతుడు, నీతిమంతుడు, ఈయన గురించి నువ్వు ఆలోచింపజేస్తావు అంటే ఏమంటుంది, నీవు యోబుకి ఏం చేసినావంట, కంచె వేసి ఉన్నావు, ఆ కంచె తీసేయి అంటది. కనుక దేవుడు మనకు ఏం చేస్తున్నాడంట, కంచె వేస్తున్నాడు. ఆ చెట్టుకి ఎలాగో కంచె వేసినాడో, ఆ చెట్టుకి శ్రేష్టమైన చెట్టు తెచ్చి నాటి దానికి కంచె వేశాడు. ఎందుకు కంచె వేశాడు, ఏమి జంతువులు వచ్చి మేయకుండా పాడు చేయకుండా ఉండేదానికోసం కంచె వేశాడు, అది బాగా ఎదగాలని. అలాగే మన జీవితంలో కూడా దేవుడు రక్షింపబడిన తర్వాత దేవుడు మనకు కూడా కంచె వేశాడు. కనుక ఆ కంచె మనం వేసి మనం ఫలించాలని దేవుడు మన వైపు చూస్తూ ఉన్నప్పుడు మనలోంచి ఫలాలు రాకపోతే దేవుడు ఏం చేయాలనుకుంటాడు, ఆ కంచె తీసేస్తాను అంటాడు. మొదటగా ఏం చేస్తున్నాడు, కంచె తీసేశాడు. రెండవది చూద్దామండి, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదాను. ఏంటంట, గోడ పడగొట్టేస్తాం. గోడ అంటే ఏంది, ప్రాకారం. గోడ అంటే ప్రాకారం. మన ఇంటికి మన చుట్టూ ప్రహరీ కట్టుతుంది ప్రాకారం. దేవుని వాక్యంలో ఉంది, నీ ప్రాకారంలో నీకు నెమ్మది కలుగు చేస్తాను అంటున్నారు. కనుక ఎప్పుడైతే ప్రాకారం లేదో ఏముండదు, నెమ్మది ఉండదు. మన ఇంటి చుట్టూ ఇల్లు ఉంది, ఇల్లు చుట్టూ ప్రహరీ లేకపోతే ఏమొస్తాయి, పాములు వస్తాయి, పురుగులు వస్తాయి, జంతువులు వస్తాయి, కుక్కలు వస్తాయి. అంటే వాటి వల్ల మనకు ఇబ్బంది, సమస్య, నెమ్మది ఉండదు. అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం చూస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు ఫలించకపోతే, ఆ చెట్టు ఫలించలేదు కాబట్టి మొదట కంచి తీసేస్తూ వచ్చాడు, రెండవది గోడ తీసేస్తూ వచ్చాడు. కనుక మూడవ దాన్ని చూద్దాం, 6వ వచనంలో చివరి భాగం, 6వ వచనం చదువు. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, తన గచ్చ పొదలను బలురక చెట్లను బలిసీండను, దాని మీద వర్షం పోలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చిదను. ఏం చేస్తానంట, మేఘాలకు ఆజ్ఞ ఇస్తాంట, వర్షము కురువుగాక అని. కనుక వర్షం లేకపోతే ఏమొస్తుంది, కరువు వస్తుంది. వర్షం లేకపోతే పంటలు పండవు, చెట్లు ఫలించవు, కరువు వస్తుంది. కరువు వస్తే ఆహారం ఉండదు, నెమ్మది ఉండదు, కష్టము, శ్రమలు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన వర్షంనిచ్చి మనకు సమృద్ధిని ఇస్తున్నాడు. ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. దేవుడు మనకు కంచి వేస్తున్నాడు, శత్రువు రాకుండా కంచి వేస్తున్నాడు, మన ప్రాకారం ఉంచుతున్నాడు. మన కుటుంబంలో మనకు నెమ్మది కలిగి ఉండాలని దేవుడు ప్రాకారాన్ని నియమించాడు.
మూడోది వర్షమునిస్తున్నాడు, అంటే ఫలిస్తున్నాడు. కనుక ఆయన ఫలించటం అంటే మనం సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. దేవుడు మనకు వర్షాన్ని ఇస్తాడంటే సంతృప్తినిస్తాడు. కనుక దేవుడు ఆశగల ప్రాణం తృప్తిపరచు, నా సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉంది, సంతోషం ఉందని దేవుని వాక్యం చెప్తూ వచ్చినాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం చూడకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఈ కంచి తీసివేసేది, ఆ ప్రాకారం తీసివేసేది, వర్షము లేకుండా చేసేది ఎవరికంటే ఎప్పుడైతే ఫలింపు ఉండదో, ఎవరైతే దేవుడు కోరుకున్న ఫలాలు ఉండవో అలాంటి స్థితిని కలుగుతుందని యెషయా గ్రంథం రాయబడుతూ వచ్చింది. మనం కూడా ఒకసారి ఆలోచించాలి, మనం ఏ విధంగా ఫలిస్తున్నాం. దేవుడిని ఫలించి అభివృద్ధి చెంది విస్తరించమని దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏ పాటి వారమో దేవుని వాక్యంలో 1 కొరింథీ పత్రిక 1:26 చెప్పని రీతిగా దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఫలించాలని మొదట కోరుకున్నాడు. అది ఆ చెట్టు ఫలించి మంచి ఫలాలను ఇవ్వాలని కోరుకుంటూ వచ్చినాడు. మూడవదిగా మనం చూద్దాం. మూడవదిగా యోహాను సువార్త 15:8 మనం చదువుకున్నాం. యోహాను సువార్త 15:8 చదవండి. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. కాబట్టి ఇక్కడ మూడవది ఫలించాలి, మంచి ఫలాలు ఇవ్వాలి. మూడవది బహుగా ఫలించాలి. బహుగా ఫలించాలంటే విస్తరించాలి. మొదట మనం చదువుకున్న దేవుడు ఆదాముకి ఆశీర్వదించాడు ఏమని? మీరు ఫలించి వృద్ధి చెంది విస్తరించమని. కనుక ఫలించటం మొదటిది మనం చూసుకున్నాం. వృద్ధి చెందడం అంటే మంచి ఫలాలు ఇవ్వడం, అలాగే విస్తరించడం అంటే బహుగా ఫలించడం కదా. మన ఇంట్లో ఏదైనా పండ్ల చెట్టు ఉంటే అది ఫలించితే మనం సంతోషపడతాం, ఎక్కువగా ఫలిస్తే ఇంకా సంతోషపడతాం, ఇంకా ఎక్కువ పండిస్తే మనం ఏం చేస్తాం? విస్తరిస్తాం అంటే మన ఫలాలు ఇతరులకు పంచుతాం. మనకు సరిపోగా మిగిలిపోతుంటే వాటిని ఇతరులకు, మా చెట్టు పండింది అన్నట్టు, మా చెట్టు కాయ కనుక అప్పుడప్పుడు భాస్కర్ జామకాయలు ఇస్తుంటాడు, చాలా రుచిగా ఉంటాయి. ఎందుకు ఇస్తున్నాడు భాస్కర్ అంటే, భాస్కర్కి ఆ చెట్టు ఫలించి వృద్ధి చెంది విస్తరించింది, వాళ్ళు తినలేకున్నారు కనుక ఆ ఫలాలు అందరికీ ఇస్తున్నారు. కనుక అలాగ మన జీవితాల్లో దేవుడు మనం కోరుకునేది ఏంటి? మనం ఫలించాలి, వృద్ధి చెందాలి, విస్తరించాలి. అంటే మనం అనేకులకు ఉపయోగపడే వారంగా ఉండాలి. కనుక మన ద్వారా దేవుని వాక్యం ఎదగాల వల్ల దేవుని మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థం ప్రకటించడం అని సెలవిచ్చాడు. కాబట్టి దేవుడు మనం ఏర్పరచుకున్న ఉద్దేశం, ఒక ప్రణాళిక ఎంతో గొప్పది. కనుక దాని ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా? దేవునికి ఫలాలు ఇస్తున్నామా? దేవునికి మంచి ఫలాలు ఇస్తున్నామా? లేక మనం బహుగా విస్తరించే ఫలాలు మనం కలిగినామని దేవుడు మనం చూసినప్పుడు మనలో ఫలాలు లేకపోతే ఏం చేస్తాడు? ఒకసారి దేవుడు యేసుప్రభు శిష్యులు వెళ్తున్నప్పుడు అంజూరు చెట్టు చూశాడు. అది బాగా విస్తరించింది, బాగా కాసింది, బాగా ఆకులు ఉన్నాయి, కానీ దాంట్లో ఏమి లేవు, ఫలాలు లేవు. అప్పుడు ఏమన్నాడు యేసుప్రభు? దాన్ని చేపించేసి. శిష్యులు అయ్యో ఎందుకు ప్రభు అలా చేసావు అన్నాడు. కనుక ప్రభు చేస్తున్నారు. కాబట్టి ఇది దేవుడు మన అలా చేయడు. కానీ మన దేవునికి ఉపయోగపడకపోతే అది ఏమీ ప్రయోజనం ఉండదు, బహుమానాలు ఉండవు, మేళ్ళు ఉండవు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథము 17:23 చక్కగా రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 17:23 చదువుకున్నాం. ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దాన్ని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించి శ్రేష్టమైన దేవదారు చెట్టు, సకల జాతులు పశువులు దానిలో ఊళ్ళు కట్టుకోరు, దాని కొమ్మలు నీడనవి దాగును. కాబట్టి ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ దేశంలో ఎత్తుగల పర్వతం మీద నేను దాన్ని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించిందంట. కనుక యెరూషలేం పర్వతం మీద, యెరూషలేం దేశంలో ఎత్తైన పర్వతం మీద ఏం చేశారు? చెట్లు నాటితే అది ఏం చేసిందంట? బహుగా ఫలించి
శ్రేష్టమైన దేవదారు చెట్టును. ఆ చెట్టు బాగా విస్తరించిందంట. ఆ విస్తరించిన చెట్టు మీద సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకున్నాయి. దాని కొమ్మల నీరునవి దాగుకున్నాయి. కాబట్టి ఆ చెట్లు ఆ పక్షులకి ఎంతగా ఉపయోగపడిందో గూళ్ళు కట్టుకున్నాయంట. నివసించేదానికి అవి ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది ఆ చెట్టు. ఆ కొమ్మలు విస్తరించడంతో అనేకమైన పక్షులు వచ్చి ఆ చెట్టు మీద నివసిస్తున్నాయి, అక్కడ దాగుకుంటూ వచ్చినాయంట. కానీ దావీదు మహారాజు అంటాడు, నా దాగు చోటు నీవే ప్రభువా అంటారు. కనుక దేవుడు మనం దాస్తున్నాడు, ఆయన రెక్కల చాటు దాస్తున్నాడు. కనుక అయితే మనం ఆ చెట్టు వలె, దేవదారు చెట్టు వలె విస్తరించి అనేకమైన వాటి కొరకు ఉపయోగపడుతుంది కదా. అనేకమైన పక్షులు వచ్చి అంట గూళ్ళు కట్టుకున్నాయంట, నివాసం ఉంటున్నాయి. అలాగే దాగుకున్నాయి. శత్రువు వచ్చినప్పుడు ఆ చెట్ట పొదల్లో దాక్కుని శత్రువు నుంచి తప్పించుకుంటూ వస్తున్నాయి. కాబట్టి దేవుడు కూడా మనల్ని విస్తరించాలని కోరుకుంటూ వస్తున్నాం. మనం ఏమాత్రం విస్తరిస్తున్నాం, ఏ విధంగా విస్తరిస్తున్నాం, దేవుడు కోరుకున్న విధంగా మనం విస్తరిస్తున్నామా, మన ఫలాలు వ్యాపిస్తున్నాయా అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. కనుక అప్పుడు దేవుడు సంతోషపడతారు కదా. మనం చదువుకున్న భాగంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకుంటూ వచ్చినాను, మీ తండ్రి సంతోషపడును, మహిమపరచబడును. చదువు ఒక మాట చదువు 15:8. మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మహిమ పరచు. కాబట్టి దేవుడు మహిమపరచబడతాడు. మనం ఫలిస్తే దేవునికి మహిమ, మనం ఫలిస్తే దేవునికి సంతోషం. మనము బహుగా ఫలిస్తే దేవుడు మన యొద్ద ఆనందించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన ఫలం ఎలాగున్నది, బహుగా ఫలించేవారుగా ఉన్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనాల్లో మనం చదివితే, నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించిన ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవాలని పనికిరాని తీగలను తీసివేయవలను. కాబట్టి ఒకవేళ మనం ఫలించలేకపోతున్నామంటే ఎందుకు ఫలించలేకపోతున్నామని పరీక్షించుకోవాలి. కనుక మనం ఒక చెట్టు ఫలించకపోతున్నామంటే దానికి ఏం చేస్తారు, దాని కొమ్మలు రెమ్మలను కట్ చేస్తారు. ఎందుకు? అది ఏపుగా పైకి పెరగాలంటే కొమ్మలు చుట్టుపక్కలన్నీ కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు ఏపుగా పెరుగుతుంది. మీరు కానీ జామాయిల చెట్టు కానీ చూసినట్లయితే, జామాయిల చెట్టు వేసినప్పుడు మొదట గుంపుగా గుబురుగా ఎదుగుతూ ఉంటుంది, కానీ పైకి వెళ్ళలేదు. దానికి యజమానుడు ఏం చేస్తాడంటే చుట్టూ ఉన్న రెమ్మలన్నింటినీ కట్ చేస్తాడు. కట్ చేసినప్పుడు అది ఏపుగా ఎదుగుతూ పైకి, చాలా పైకి ఎదుగుతుంది. కాబట్టి అవి ఎప్పుడైతే ఉన్నాయో పక్కన ఎదగటానికి ఆస్కారం ఉండదు, ఎత్తుకి ఎదగదు, వ్యాపిస్తుంది కానీ ఎదగదు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని మనము తీసివేసుకుంటే మనం ఎదగలేం, దేవునిలో బహుగా ఫలించలేము. అందుకే దేవుడు 15వ అధ్యాయం 1-2వ వచనంలో అంటారు, నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోనికి పనికిరాని తీగలను తీసివేయను. కాబట్టి మన జీవితంలో మనం పరీక్షించుకోవాలి, మనం ఎందుకు ఫలించలేకపోతున్నాం, లేకుంటే ఎక్కువగా మంచిగా ఫలించలేకపోతున్నాం, బహుగా ఫలించలేకపోతున్నాం. మనలో ఉంటే దేవుడు మనలను గురించి ఆయన మొదటగా మన అబ్రాహామును గురించి నియమించాడు, మోషేని నియమించినాడు, నెహెమ్యాను నియమిస్తూ వచ్చాడు. అలాగే పౌలును కూడా నియమించాడు, నానా విధమైన జనుల మధ్య నువ్వు పనిచేయాలని. అందుకే పౌలు గురించి ఒక మాట అంటాడు, పౌలు నేను ఏర్పాటు చేసుకున్న ఒక సాధనము అంటాడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ఒక సాధనముగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం దేవునికి అలాగూ సంతోషపెట్టేవారుగాను ఫలించేవారుగాను ఉండాలి. ఒకవేళ ఫలించలేకపోతే ఏ విషయంలో మనం ఫలించలేకపోతే మనం పరీక్షించుకోవాలి. దేవునికి ఇచ్చే సమయము కనుక దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవుడు మనలను ఆయన ఫలించాలని కోరుకుంటున్నాడు, మంచి ఫలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు, బహుగా ఫలించాలని కోరుకున్నాడు. అయితే మనం ఈ మూడిట్లో ఏ ఫలంలో ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో, ఏ విషయంలో మనము దేవుని సంతోషపెట్టలేకపోతున్నామో, ఆయన మహిమకరంగా జీవించలేకపోతున్నామో మనలో మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దేవుని ఫలించటం అంటే మనము ఆత్మ ఫలాలు ఉన్నాయి, అవే కాదు
దేవునికి ఇచ్చే సమయానికి కూడా మనం ఫలించే విషయంలో చేర్చవచ్చు. దేవునికి ఎంతగా మనం సమయం ఇస్తున్నాం, దేవునికి ఎంతగా మనము ఘనపరుస్తున్నాం, దేవునికి మహిమకరంగా ఎలాగ జీవిస్తున్నాం, ఆయన సన్నిధిలో ఎలా జీవిస్తుంటున్నాం, ఇవన్నీ కూడా మనం బేరేజ్ చేసుకొని మనం చూసుకుంటే మనకు దేవుడు మనతో మాట్లాడతాడు. మన యొక్క బలహీనత ఏంటో దేవుడు తెలియచేస్తాడు. కనుక అప్పుడు మనం సరి చేసుకుంటే మనం ప్రభు బలలో యోగ్యంగా పాలు పొందుటకు వీలవుతుంది. కాబట్టి దావీదు మహారాజు అంటాడు, కీర్తన 139:23, కీర్తన 139:23 మనం చూద్దాం. దావీదు మహారాజు అంటాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకునము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకునము, నీకు ఆయాస్కన మార్గము నా ఎన్నదనేమో చూడుము, నిత్య మార్గం నన్ను నడిపించము. కనుక దావీదు మహారాజు ఎంత చక్కగా ఆయన ప్రార్థిస్తున్నాడు. తను పరిశోధించి నా హృదయమును తెలుసుకో అంటున్నాడు. మనం కూడా ప్రభు నా హృదయాన్ని పరిశోధించము, నా హృదయాన్ని తెలుసుకోమని ప్రార్థించవచ్చు. అంటాడు, నీకు ఆయాస్కరమైన మార్గము నా యందు నీకున్నదేమో చూడమంటాడు, నిత్య మార్గమున నడిపించము. ఆయాస మార్గం అంటే బాధ పెట్టే మార్గం, కనుక దేవునికి ఇష్టం లేని మార్గం. కనుక మన జీవితంలో ఆయనకి ఇష్టం లేని కార్యాలు, తలంపులు, మాటలు, మన యొక్క ఆలోచన ఎలాగుండో మనం చూసుకొని మనల్ని పరీక్షించుకుంటే మనము మేలు పొందుకుంటాం. ఆయన నిత్య మార్గం నన్ను నడిపించమంట. నిత్య మార్గం అంటే జీవ మార్గం. కాబట్టి మనం పరీక్షించుకుంటే ఆయన జీవ మార్గంలోనికి మనం నడుచుకోగలం. పరీక్షించుకోకపోతే, సరి చేసుకోకపోతే ఆ నిత్య మార్గం నుంచి మనము పోలేము. కాబట్టి దావీదు మహారాజు ఎంత పరిశోధించు అంటాడు. కాబట్టి దేవుడు పరిశోధించేవాడు, మనల్ని పరిశోధిస్తాడు. ఎన్నో మార్లు మనల్ని హెచ్చరిస్తాడు. ఎన్నో మార్లు వాక్యం చదువుతున్నప్పుడు మనతో మాట్లాడతాడు, వాక్యం చెప్తున్నప్పుడు మనతో మాట్లాడతాడు. కనుక ప్రార్థించేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనం సరిచేసుకుని సరిదిద్దుకుంటే మనము మేలు పొందిన వారంగా అవుతాం. కాబట్టి బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోబు అంటాడు చూడండి, 34:11 యోబు గ్రంథం 34:11 మనం చదువుకున్నాం. కాబట్టి మనం ఈ వచనంలో యోబు చెప్తూ వస్తున్నాడు. 11వ వచనము 34:11 చదవండి. నరుల క్రియలకు తగినట్టుగా ఫలమైన వారికి ఇచ్చును. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గం బట్టి వారికి ఫలం ఇచ్చును. కాబట్టి మన క్రియలను బట్టి మనకు ఫలాలు వస్తాయి. మంచి క్రియలైతే మంచి ఫలాలు వస్తాయి, చెడు క్రియలైతే చెడు క్రియలకి ఫలాలు వస్తాయి. మంచి ఫలాలు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయి, చెడు క్రియలు నరకానికి తీసుకువెళ్తాయి. కనుక దేవుని సన్నిధి నుండి మనం దూరం చేస్తాయి. కాబట్టి ఎవరి క్రియలను బట్టి వారికి జీవితం ఉంటుందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కనుక మనకు మన క్రియలు బట్టి మంచి క్రియలైతే మనం దేవుని దగ్గర నుంచి బహుమానం పొందుతాం, చెడు క్రియలైతే అవి మనకు నష్టాన్ని కలుగు చేస్తాయి, నరకానికి మార్గాన్ని చూపిస్తాయి. కాబట్టి ఏమంటే నరు క్రియలు తగినట్టుగా ఫలం ఆయన వారికి ఇచ్చును. మన క్రియలకు తగిన ఎవరి క్రియలను బట్టి వాళ్ళకి ఫలితం ఉంటుంది. నా క్రియలు బట్టి నాకు ఫలితం ఉంటుంది, నా పిల్లల క్రియలు బట్టి వాళ్ళకి ఫలితం ఉంటుంది, నా భార్య క్రియలు బట్టి ఫలితం ఉంటుంది. అంటే నా చెడ్డ క్రియలు అయితే వాళ్ళ మంచి క్రియలు అయితే వాళ్ళ ఫలితం నాకు రాదు. ఎవరి క్రియలు బట్టి వారికి ఫలితం ఉంటుంది. దేవుడు అందరినీ కుటుంబంగా చూడడు. ఎవరి క్రియలను బట్టి వారికి ఫలితం. మన క్రియలు ఎలాగున్నాయి మనం పరీక్షించుకుంటే, మన జీవితంలో మన క్రియలు ఎలాగున్నాయని పరీక్షించుకుంటే మనకు ఎంతో ఆశీర్వాదకరం. కనుక మనం మంచి క్రియలు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక దేవునికి ఇష్టమైన కార్యాలు, ఇష్టమైన క్రియలు, దేవునికి ఇష్టమైన జీవితం దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకుని చివరిగా ఒక మాట చదువుకున్నాం. మత్తయి సువార్త 13:23 మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 13:23
23వ వచనాన్ని మనం చదువుకున్నాం. మంచి నేలను విత్తబడిన వాడు ఆ, వాక్యము విని ఆ. గ్రహించువాడు. ఆ. అట్టి వారు ఉమ్. సఫలులై ఒకడు 100 ఉమ్. ఒకడు 60 ఉమ్. ఒకడు 30 ఫలించును. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తూ 23వ వచనంలో చివరి భాగంలో అంటాడు, అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించవలెను అన్నాడు. కనుక మనం ఈ 3 భాగాలు చూస్తే దేవుడు 100% ఫలించాలని కోరుకుంటున్నాడు. మనం చెప్పుకున్న భాగాన్ని కానీ ఒకసారి దీన్ని పోల్చుకుంటే 30 అంటే మనం ఫలించటం, 60 అంటే 60%, 60 అంటే మనం మంచి ఫలాలు ఫలించటం, 100% అంటే బహుగా విస్తరించటం. కాబట్టి మనం 30%లో ఉన్నామా, 60%లో ఉన్నామా, 100%లో ఉన్నామా అనేది మనం పరీక్షించుకుంటే తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా ఒక మాట, మనం ఒక యజమానుడు దూరదేశానికి వెళ్తూ ఏమన్నాడు, ఒకనికి 5 తలాంతులు ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు. ఎందుకు ఈ వేరియేషన్ దేవుడు పెట్టాడు అంటే అందరూ 100%, అందరూ 60%, అందరూ 30%లో అందరూ 100%లోకి రాలేదు. వారి వారి పరిమాణమును బట్టి, వారి యొక్క స్థితిని బట్టి, వారి యొక్క విశ్వాసమును బట్టి, వారి యొక్క దైవత్వం బట్టి, పరిశుద్ధతను బట్టి వారి ఫలాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ 5 అంతులు కలిగిన నాణ్యాన్ని ఇచ్చినాడు. ఆయన 5 నాణ్యాలు చేస్తూ వచ్చాడు. కనుక 2 ఇచ్చినవాడు ఏం చేసినాడు, 2 నాణ్యాలు మరో 2 నాణ్యాలు చేశాడు. 1 ఇచ్చినవాడు దాన్ని అలాగ భూమిలో పాతి పెట్టాడు. తిరిగి యజమానుడు వచ్చినప్పుడు ఏం చెప్తూ వచ్చినాడు, నేను ఇచ్చిన నాణ్యాలు తీసుకురండి అంటే వాళ్ళు తీసుకొచ్చాయా, నువ్వు 5 నాణ్యాలు ఇచ్చి నేను 5 నాణ్యాలు మరి 5 నాణ్యాలు చేశా అంటే 100% ఏం చేశాడు, ఆయన అభివృద్ధిలోకి వచ్చాడు, విస్తరించాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు, నిన్ను అనేకమైన వాటి మీద అధికారిగా నియమిస్తానన్నాడు. అంటే దేవుడు ఆ యజమాడు ఎంత సంతోషపడినాడు. అలాగే 2 నాణ్యాలు ఇచ్చినవాడు తీసుకొచ్చాయా, నువ్వు నాకు 2 ఇచ్చావు, నేను 2 మళ్ళీ 2 చేశానంటే అతని విషయంలో కూడా సంతోషిస్తూ వచ్చాడు. అయితే ఒక్కదాన్ని ఇచ్చినవాడు ఏం చేసినాడు, అది ఎక్కడ పోగొడుతుందో, ఖర్చు పెడితే నష్టం వస్తుందో, లేకుంటే మళ్ళీ తిరిగి నేను ఏడ తెచ్చేయాలో అనుకొని ఆయన ఏం చేస్తూ వచ్చాడు, భూమిలో పాతి పెట్టి అలాగే అంటే ఆ యొక్క నాణ్యాన్ని ఉపయోగించుకోలేదు. వీరిద్దరూ వారి వారి పరిమాణాన్ని బట్టి ఉపయోగించుకున్నారు. 5 అంతుల తలాంతి ఇచ్చిన ఆయనకి 5 అంతులు కెపాసిటీతో చేస్తూ వచ్చాడు. 2 అంతుల తలాంతి ఇచ్చిన 2 అంతుల కెపాసిటీ చేస్తూ వచ్చాడు. మొదట ఆయన కూడా చేయొచ్చు కానీ చేయలే. అంటే దేవుడు నీకు నాకు ఇచ్చిన తలాంతాలను ఉపయోగించుకోవాలి. దేవుడు నీకు ఏ తలాంతి ఇచ్చాడు ప్రభువుని అడిగితే చెప్తాడు. ప్రభు నీకు ఇచ్చిన తలాంతి నువ్వు భూమిలో దాచిపెడితే అది ఎవరికి ప్రయోజనం ఉండదు. నువ్వు పాటలు పాడగలవు, నువ్వు దేవునికి ఇంకా మహిమకరంగా పాడ. నువ్వు వాక్యం చెప్పగలవు, దాచుకుంటే వేస్ట్. కనుక నీలో ఉండి ఎన్ని మంచి ముత్యాలంటి వాక్యాలు నీలోకి వస్తే దాని ద్వారా అనేక మంది రక్షణలోకి వస్తారు. నువ్వు పాడగలవు, నువ్వు మాట్లాడగలవు, నువ్వు ఆ వాక్యం సమృద్ధిగా ఇవ్వగలవు. కానీ నీ హృదయంలో దాచుకుంటే ఆ పిరిగితనాన్ని తీసేసుకోకుంటే నీ వల్ల ఎన్నో మంది నష్టపోయేదానికి ఆస్కారం. నీ హృదయంలో ఆ ఉన్న లోటును తీసేసుకో. దేవుడు చెప్తున్నాడు, నువ్వు మాట్లాడగలవు, నువ్వు వాక్యం చెప్పగలవు, కానీ దేవుని కొరకు వాడబడవు. కానీ మనం ఏం చేస్తాం, సమయంకి ఆడబోతావులే, సమయంకి పోవాలా. కనుక అంటే దేవునికి వెచ్చించే సమయాన్ని మనం ఉపయోగించుకోం. కాబట్టి ఒక దినం ప్రభు వచ్చినప్పుడు మన జవాబుదారీగా ఉంటాం. నీకు ఇచ్చిన నాణ్యం ఏం చేసావు, నీకు ఇచ్చిన కృపావరం ఏం చేసావు, నీకు ఇచ్చిన తలాంతి ఏం చేసావు అడిగితే ఏం సమాధానం చెప్పాలి. కనుక ప్రభు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని ఉపయోగించు, లోకం కోసంకే కాదు, కనుక మన సొంత కార్యాలకే కాదు. సహోదరి సహోదరుడా, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇచ్చాడు. దేవుడు ఆయన సామర్థ్యుడు, కృపావరం నానా రకాలని ఇచ్చినాడు. ఏదో ఒక రకం నువ్వు కలిగి ఉంటావు, మనం కలిగి ఉంటాం, కానీ మనం ఉపయోగించుకోం. దేవుని కొరకు ఉపయోగించబడం, దేవుని కొరకు వాడబడం, దాన్ని భూమిలో పాతిపెట్టాం. దానివల్ల నిష్ప్రయోజకం. దేవుడు ఆనందించడు.
దానివల్ల దేవుడు సంతోషపడడు. దేవుడు కోరుకున్నాడు కనుక దేవుడు నిన్నే కోరుకున్నాడు, మనల్ని కోరుకున్నాడు కదా. మనం దేవుని వాక్యం చూస్తే యెషయాకి 7 మంది కుమారులు ఉన్నారు. దేవుడు వీళ్ళందరిని రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. దావీదును కోరుకున్నాడు. ఆయన అంటాడు, ప్రవక్త సమూయేలు ప్రవక్త, ఇంకెవరు లేరా అంటే ఉన్నాడు, కడవడివాడు, వాడు గొర్రెలు మేపుకోవడానికి వెళ్ళాడు, అతని పిలువు కనుక నేను కోరుకున్నాను. దేవుడు అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. మనం గొప్ప వ్యక్తులం కాం, ధనికులం కాం, శ్రేష్టమైన వారం కాం. కానీ ఎందుకు కోరుకున్నాడు? ఎప్పుడైనా ఆలోచించావా? నిన్ను దేవుడు కోరుకుంటే నువ్వు దేనికి ఉపయోగపడుతున్నావు? ఎవరికి ఉపయోగపడుతున్నావు? మనం దేవునికి ఉపయోగపడుతున్నామా? శ్రేష్టమైన ఫలాలను దేవునికి అందిస్తున్నామా? కనుక దేవుడు కోరుకున్నాడు. మనం ఎంతో మందికి లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. నాకైతే ఏ భాగ్యం లేదు. దేవుడు మనందరినీ కోరుకుంటున్నాడు. మనం ఏ పాటి వారు ఆలోచిస్తే నేను నిలబడటకు అర్హుని కాదు, కానీ దేవుడు అవకాశం ఇచ్చాడు. కనుక మనందరికీ కూడా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది, కానీ ఎందుకు వాడబట్టలేదు? ఎందుకు రావటం లేదు ముందుకి? ఎందుకు ఉపయోగించుకోవటం లేదు? దేవుడు ఎంత బాధపడుతున్నాడు కదా. ఎందుకు దేవునికి మనము వెనుక తీస్తున్నాం? ముప్పదంతులుగా ఉండాలని కోరుకుంటున్నాం. దేవుడు 6 100 ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంది. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక కృపావరం ఇచ్చినాడు. మనం ఉపయోగించుకోవటం లేదు, దేవునికి వాడబడటం లేదు. దానివల్ల మనకు వచ్చే ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటూ వస్తున్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ఈ భాగాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంతగానో వేదన, దుఃఖం కలుగుతూ వచ్చింది. ఆ యెషయా గ్రంథంలో చాలా భయం వేసింది నాకైతే. నీ కంచి తీసేస్తా నువ్వు కానీ ఫలించకపోతే అంటే, దేవుడు మనతో లేకపోతే మనం ఎలా జీవించగలం? ఆదికాండం దావీదు రాజు అంటాడు, ప్రభువా నీవు ఒక్క నిమిషం మర్చిపోతే నేను సమాధిలోనికి దిగిపోయేవాడిని కదా. దేవుడు మనకు ప్రాణంనిచ్చి బ్రతికించి దేవుడు మనకి సజీవులుగా చేస్తూ వస్తున్నాడు. కానీ మనం దేవుని విడిచి పోతున్నాం, దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవునికి మనం జవాబుదారీగా ఉండలేకపోతున్నాం. ఒకవేళ ప్రభు వచ్చి అడిగితే, నా తలాంతి ఏది సహోదరుడా, సహోదరి, నేను నీకు ఇచ్చిన తలాంతి ఏదానికి ఏం చెప్తాం? కనుక ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మనం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలని ఆశపడుతున్నాడు. మనందరినీ కోరుకున్నాడు. నన్నొక్కను కాదు, నిన్నొక్కను కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి చేత దేవుని కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనందరికి టాలెంట్ ఇచ్చాడు కనుక మనం ఫలించాలని ఆశపడుతున్నాడు. మనం మంచి ఫలాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, బహుగా ఫలించాలని ఆశపడుతున్నాడు. కనుక మనం ఏ విధంగా ఫలిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, మనల్ని పరీక్షించుకున్నాం, మన బల్లో పాల్గొన్నాం.